ప్రమేల ఎప్పుడు చచ్చిపోయింది కదక్క. ఏంటి అక్కడ ఉంది? నేను అవిటి దానిలో ఉన్నప్పుడు నిన్ను చూసి భయపడ్డాన్రా. నువ్వు నన్ను చూసి నవ్వావు. ఇప్పుడు నేనే నిన్ను దగ్గరికి రమ్మంటే భయంతో పారిపోతావేంట్రా? కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయన్న ధైర్యం వీడు మా నాన్నని చంపాడు. వీడిని చంపకుండా నన్నెవరూ ఆపలేరు. వీడు మీ నాన్న చావుకి నీ చావుకి కారణమైనొచ్చు, కానీ వీడిని శిక్షించడానికి చట్టం ఉంది. వీడికి శిక్ష పడేలా నేను చూస్తాను. నువ్వు రాధ శరీరాన్ని విడిచి వెళ్ళిపో. వీడిని చంపేంత వరకు నేను రాధ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు అడ్డు తప్పుకో. నిన్ను రాధ శరీరంలోంచి ఎలా బయటికి తేలో నాకు బాగా తెలుసు. నీ బలం అంతా ఎంతైనా ఈ గేట్ లోపల. నువ్వు ఎంత ప్రయత్నించినా బయటికి వెళ్ళలేవు. శేఖర్, విక్రమ్, ఏమైంది నాకు? రాధా, నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? వీడు ప్రమిళ అందమైన జీవితాన్ని నాశనం చేశాడు. ఇలాంటి వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు లేదు. నువ్వున్నంత వరకు నాకు అడ్డు పడుతూనే ఉంటావు. ముందు నిన్న చంపేస్తా. పాపం చేసిన వాడిని కాపాడమని ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడా? పాపాలు చేసిన వాళ్ళని శిక్షించేది, పుణ్యాలు చేసిన వాళ్ళని రక్షించేది ఆ దేవదేవుడే. నువ్వెవరు, నేనెవరు? అయినా ఆ సర్వేశ్వరుని గురించి నీకేం తెలుసు? ఆయనెప్పుడు క్షమించాలని చూస్తాడే తప్ప ఎవర్ని శిక్షించడు. తప్పు చేసిన వాడిని క్షమించడానికి మీరు నమ్మే దేవుణ్ణి కాదు, పగపట్టిన ఆత్మని.
నాది కథ కాదు, పొగతో రగిలిపోయే వ్యధ. నా దారికి అడ్డు రాకండి, అడ్డు తప్పకండి. యాయేనం వెత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌతోన విచానితో నాయం హంతి నహన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడు, అది ఇతరులచే చంపబడునని భావించువాడు ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరిచేతా చంపబడదని గీతలో గోవిందుడు చెప్పాడు. మనం చేసుకున్న కర్మల వల్లే మన పుట్టుకలు మన చావులు ఉంటాయని తెలుసుకో. శత్రువుని చంపి పగ చల్లార్చుకున్న ఆత్మ శాంతించినట్టు ఏ చరిత్రలోనూ లేదు. పో, రాధదేహాన్ని వదిలిపో. నరకానికి ద్వారమైన క్రోధాన్ని వదిలి శాంతిని పొందు. నా పగ తీరితే తప్ప నా ఆత్మ శాంతించదు మాతాజీ. మీ మాటలతో నా పగ చల్లారి కాదు. నేను వాడిని చంపకుండా రాధదేహాన్ని విడిచిపెట్టను. ప్రమీల, ఆత్మ శాంతిని కోరుకుని పైలోకాలకు వెళ్ళిపోవాలే తప్ప ఇలా అశాంతికి కారణం కాకూడదు. నేను ఇన్నాళ్ళు తపస్సు చేసి శక్తిని సంపాదించుకుంది నీకు భయపడడానికి కాదు మాతాజీ, వాడిని చంపడానికి. ఓం నమః శివాయ. రాధా